ఇది స్టెప్ 3. సో ఇక్కడ మనకు సింపుల్గా ప్రెజర్ సౌండ్ గిన వస్తుంది, కిక్ 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 అని వినిపిస్తుంది చూడండి మీకు. సో మనం వెనక్కి వెళ్ళే కొద్దీ ఇది డెడ్ హ్యాండ్ ప్యాంటు, బ్లాక్ రెడ్ కలర్ ఉంది కదా, అది అనేది మనకు డెడ్ హ్యాండ్ అన్నట్టు. సో దగ్గరికి వెళ్ళే కొద్దీ ఇంకా సౌండ్ వేరే ఫాస్ట్గా వస్తుంది చూడండి, అని వస్తుంది. ఇంకా కొంచెం వెళ్ళొచ్చు మనం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్ డ్రైవర్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు కార్ రివర్స్ పార్కింగ్ స్టెప్స్ మెట్లు ఉన్న దగ్గర మనం కార్ రివర్స్లో సేఫ్గా మెట్లకి తగలకుండా ఎలా పార్కింగ్ చేయాలో మీకు కొన్ని అద్భుతమైన టిప్స్ చెప్తాను. ఓకే, మీరు ఇలా రివర్స్ చేసేటప్పుడు మీకు బ్యాక్ సైడ్ మీ ఇంటి దగ్గర కానీ ఆఫీస్ దగ్గర కానీ స్టెప్స్ ఉన్న దగ్గర ఈ విధంగా జాగ్రత్తగా సేఫ్గా పార్కింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి, అప్పుడే మీకు అన్ని వివరాలు అర్థమవుతాయి. అదేవిధంగా మన వీడియో నచ్చితే ప్లీజ్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూద్దాం. సో వెనకాల స్టెప్స్ ఉన్న దగ్గర మనం పార్కింగ్ చేయాలంటే చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు బ్యాక్ సైడ్ రివర్స్ చేసేటప్పుడు మనకు కెమెరాలో చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో మనం స్టెప్స్ ఉన్న దగ్గర అయితే కెమెరాలో చూసుకుంటూ చాలా ఈజీగా అయితే పార్కింగ్ చేయొచ్చు. సో ఒక్కసారి మీకు చూపిస్తాను చూడండి ఎలా పార్కింగ్ చేయాలి అనే దాని గురించి క్లియర్గా. సో ఇలా మీరు రివర్స్ వేసుకున్న తర్వాతకి, సో ఇక్కడ ఆటోమేటిక్ కార్ ఇది, సో ఆర్ అంటే రివర్సు. సో రివర్స్లో పెట్టుకొని ఇక్కడ ఏం చేస్తారు, మీరు యాక్సిలేటర్ అనేది బ్రేక్ మీద కాలు పెట్టి ఇట్లా తీస్తూ ఉంటే వెహికల్ అనేది వెనక్కి వెళ్తుంది. సో ఇక్కడ మీరు యాక్సిలేటర్ అయితే వాడొద్దు. ఆల్రెడీ దీనికి ఆటోమేటిక్గా స్పీడ్ అనేది కొంచెం సెట్ చేసి ఉంటుంది. మీది మాన్యువల్ కార్ అయినా పర్లేదు, మీరు ఓన్లీ సింపుల్గా ఇక్కడ రివర్స్ గేర్ వేసుకున్న తర్వాతకి మన కాలు అనేది క్లచ్ మీద ఉండాలి, ఇంకో కాలు బ్రేక్ మీద ఉండాలి. యాక్సిలేటర్ ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా వాడొద్దు. యాక్సిలేటర్ వాడడం వల్ల రివర్స్ అనేది చాలా స్పీడ్గా వెళ్తుంది, మీకైతే అర్థం కాదు. ఆటోమేటిక్ కార్కైనా మాన్యువల్ కార్కైనా రివర్స్ గేర్లో స్పీడ్ అనేది సెట్ చేసి ఉంటుంది, కనుక మీరు యాక్సిలేటర్ వాడద్దు. ఇలా సింపుల్గా రివర్స్ గేర్లో వేసుకున్న తర్వాతకి క్లచ్ నొక్కుతూ క్లచ్ వదులుతూ ఇలా బ్రేక్ మీద కాలు పెట్టుకుంటూ స్లోగా క్లచ్ రిలీజ్ చేస్తూ మళ్ళీ క్లచ్ నొక్కుతూ మళ్ళీ రిలీజ్ చేస్తూ బ్రేక్ మీద కాలు అలా ఉండాలి. యాక్సిలేటర్ వాడకుండా మీరు సింపుల్గా కెమెరా చూసుకుంటూ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ మిర్రర్ చూసుకుంటూ మీరు బ్యాక్ సైడ్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది. రివర్స్ పార్కింగ్ చేసేటప్పుడు తొందర అస్సలు పడొద్దు. మీరు అన్నీ గమనిస్తూ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ మిర్రర్, బ్యాక్ సైడ్ వ్యూ మిర్రర్, మొత్తం బండి 365 డిగ్రీస్ వ్యూ అన్నీ గమనిస్తూ స్లోగా బ్యాక్ సైడ్ వెళ్ళాల్సి ఉంటుంది. ఇలా మీరు సింపుల్గా ఈ బ్యాక్ సైడ్ కెమెరా అండ్ లెఫ్ట్ సైడ్ మిర్రర్ అండ్ రైట్ సైడ్ మిర్రర్ గమనిస్తూ వెళ్ళాలి. ఓన్లీ ఇక్కడ కెమెరా చూస్తే సరిపోదు ఫ్రెండ్స్. ఓన్లీ కెమెరా అయితే బ్యాక్ సైడ్ ఉన్న ఆ స్టెప్స్ ఉన్నాయి కదా, అక్కడ ఎంతవరకు వెళ్ళాడు అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో సైడ్లో ఏమేమి ఉన్నాయి అనేది ఇక్కడ లెఫ్ట్ సైడ్ మిర్రర్లో కనిపిస్తుంది. సో రైట్ సైడ్ ఏముంది, ఇక్కడ కారు ఉంది. సపోజు మన కారుకు ఎంత డిస్టెన్స్లో మనం బ్యాక్ సైడ్ వెళ్తున్నాము అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో మీరు ఖచ్చితంగా రైటు అండ్ బ్యాక్ అండ్ లెఫ్ట్ ఈ మూడు చూడాలి. ఈ కెమెరా ఓన్లీ కెమెరా చూసుకుంటూ వెనక్కి వెళ్తే మనకు సైడ్లో ఏదైనా ఉన్నట్టయితే తగులుతుంది. ఇలా సింపుల్గా మీరు ఇక్కడ కెమెరా గమనిస్తూ అండ్ లెఫ్ట్ సైడ్ మిర్రర్ చూస్తూ అండ్ రైట్ సైడ్ మిర్రర్ చూస్తూ సింపుల్గా మనం అయితే బ్యాక్ సైడ్ వెళ్ళొచ్చు. సో అక్కడ స్టెప్స్ ఉన్నాయి చూడండి. మనం స్టెప్ 1 అయితే క్రాస్ అయినాం. ఇక్కడ ఎల్లో కలర్ వచ్చింది చూడండి, ఇది స్టెప్ 2. అండ్ రెడ్ కలర్ వచ్చింది చూడండి, ఇది స్టెప్ 3. సో ఇక్కడ మనకు సింపుల్గా ప్రెజర్ సౌండ్ గిన వస్తుంది, కిక్ 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 అని వినిపిస్తుంది చూడండి మీకు. సో మనం వెనక్కి వెళ్ళే కొద్దీ ఇది డెడ్ హ్యాండ్ ప్యాంటు, బ్లాక్ రెడ్ కలర్ ఉంది కదా, అది అనేది మనకు డెడ్ హ్యాండ్ అన్నట్టు. సో దగ్గరికి వెళ్ళే కొద్దీ ఇంకా సౌండ్ వేరే ఫాస్ట్గా వస్తుంది చూడండి, అని వస్తుంది. ఇంకా కొంచెం వెళ్ళొచ్చు మనం. సో వచ్చేసాం, మనం చాలా దగ్గరికి వచ్చినాం. ఇక వెనకకి వెళ్తే తగులుతుంది అన్నట్టు. ఇక్కడ మీరు క్లియర్గా కెమెరాలో కారు యొక్క బంపర్ ఎడ్జిన్ అనేది గమనించాలి.
ఇక్కడ వైట్ కలర్లో ఒక బంపర్ ఎడ్జ్ అన్నట్టు ఇది ఇక్కడ మీకు కనిపిస్తుంది. సో ఈ బంపర్ ఎడ్జ్కి లాస్ట్ పాయింట్ స్టెప్ 3 ఉంటుంది కదా, రెడ్ కలర్ గీతకి ఆ బంపర్ ఎడ్జ్కి 1 ఫీట్ పైకే ఇంకా సేఫ్టీ డిస్టెన్స్ అనేది ఉంటుంది. సో మీరు నెరీ దగ్గరికి అయితే వెళ్ళొద్దు. ఆ రెడ్ కలర్ లైన్ ఎక్కడైతే లాస్ట్ వరకు వస్తుందో అక్కడ మీకు క్లియర్గా సౌండ్ అనేది ఆగకుండా వస్తుంది. వచ్చినప్పుడు ఇమీడియట్లీ ఆగిపోవాలి. అది ఇక మనకు డెడ్ అండ్ సేఫ్ డిస్టెన్స్ అన్నట్టు. అక్కడికి వస్తున్నామంటే ఇంకా చాలా జాగ్రత్త పడుతూ స్లోగా యాక్సిలేటర్ అస్సలు వాడొద్దు. బ్రేకే కొంచెం వదులుతూ మళ్ళీ బ్రేక్ వేస్తూ వదులుతూ ఇలా జాగ్రత్తగా రావాలి. సో ఈ విధంగా మీరు కెమెరాలో అయితే చూసి బ్యాక్ సైడ్ అయితే వెళ్ళొచ్చు. పర్ఫెక్ట్గా మీకైతే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ రివర్స్ వెళ్ళటం. సపోజ్ మీకు రివర్స్ వెళ్ళేటప్పుడు మీకు సపోజ్ బ్యాక్ కెమెరా లేదనుకోండి, ఇక్కడ నేనైతే బ్యాక్ కెమెరా చూడకుండా ఎలా పార్క్ చేయాలి ఒక స్టెప్స్ ఉన్న దగ్గర అనే దాని గురించి చూపిస్తాను. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే మెయిన్గా రైట్ సైడ్ మిర్రర్ అండ్ లెఫ్ట్ సైడ్ మిర్రర్ బాగా చూడాలి. సో చూస్తూ ఇలా జాగ్రత్తగా బ్యాక్ సైడ్ వెళ్ళాలి. ఒక మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. మనం ఒకసారి పర్ఫెక్ట్గా ఒక సహాయం తీసుకొని ఎక్కడ దాకైతే కరెక్ట్ ఉందో పార్కింగ్ అనేది కరెక్ట్ ఎక్కడ దాకా వెళ్తామో అక్కడ వెళ్ళిన తర్వాతకి రైట్ సైడ్ మీ మిర్రర్కి సమానంగా ఒక బండ గుర్తుగా ఒక మార్కింగ్ చేసుకోవాలి. సో స్టెప్స్ ఉన్న దగ్గర ఖచ్చితంగా అలానే చేయాలి. సపోజ్ మీరు ఒకటే ప్లేస్లో ఒక ఇంటి దగ్గర కానీ ఒక ఆఫీస్ దగ్గర కానీ మీరు రెగ్యులర్గా మీరు పార్కింగ్ చేస్తున్నారంటే ఇలా మార్కింగ్ చేసుకోవడం వల్ల చాలా తొందరగా మనం పార్కింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను లెఫ్ట్ సైడ్ మిర్రరు అండ్ రైట్ సైడ్ మిర్రర్ చూస్తున్నాను అండ్ సెంటర్ మిర్రర్ కింద చూస్తున్నాను. సో ఇక్కడ నేనైతే కెమెరా చూడకుండా మీరు పార్కింగ్ చేస్తున్నాను. చూడండి ఏ విధంగా చేస్తాను. సో ఇక్కడ నేను రెగ్యులర్గా పార్కింగ్ చేస్తాను కాబట్టి నాకు తెలుస్తుంది ఒక మార్కింగ్ అనేది చేసుకుంటానంట. సో నేను ఏం మార్కింగ్ చేసుకోలేదు, మీరు ఎలా చేసుకోవాలి అనే దాని గురించి చెప్తాను చూడండి. సో ఇక్కడ నా రైట్ సైడ్ మిర్రర్ ఉంది కదా, గమనించండి. ఈ పిల్లర్కి సమానంగా వస్తుంది. ఈ పిల్లర్ దాటిన తర్వాతకి నాకు ఇది డెడ్ హ్యాండ్ పాయింట్ అన్నట్టు. సో చూడండి ఇక్కడికి వచ్చిన తర్వాతకి నేను ఆపేసాను. ఓకే, మీకు దిగి కూడా చూపిస్తాను. ఒక 1.5 ఫీట్ నుంచి 2 ఫీట్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా మీరు స్టెప్స్ ఉన్న దగ్గర ఒకరి సహాయం తీసుకోండి. ఫస్ట్ స్టెప్స్ ఉన్న దగ్గర ఇలానే చేయాలి, మనకు వేరే అవకాశం లేదు. ఎందుకంటే స్టెప్స్ అనేది కిందికి పైకి ఇట్లా స్టెప్స్ ప్రకారంగా వెళ్తుంటాయి కనుక మీరు ఫస్ట్ ఇలా మార్కింగ్ చేసుకోవడం వల్ల పర్ఫెక్ట్గా మనం పార్కింగ్ అయితే చేయొచ్చు. ఇలా లాస్ట్ కరెక్ట్ పాయింట్కి పార్కింగ్ చేసిన తర్వాతకి ఇలా సింపుల్గా మీరు ఒక టేప్ కానీ ఒక గుర్తు ఒక డాట్ ఏదైనా సరే మీ మిర్రర్కి ఎక్కడ దాకైతే మనకు స్ట్రైట్గా వచ్చిందో పార్కింగ్ కరెక్ట్ చేసిన తర్వాతకి ఆ విధంగా ఒక బండ గుర్తు సరిపోతుంది. ఇలా పెట్టుకోవడం వల్ల మీరు కెమెరా లేనప్పుడు ఈ విధంగా సింపుల్గా చాలా ఈజీగా తొందరగా పార్కింగ్ అయితే చేయొచ్చు. ఇది ఓన్లీ స్టెప్స్ ఉన్న దగ్గర ఇలా చూసుకోవాలి. ఒకవేళ స్టెప్స్ లేదనుకుంటే మనం ఓన్లీ మిర్రర్స్ అండ్ రివర్ వ్యూ బ్యాక్ సైడ్ మిర్రర్ చూస్తే సరిపోతుంది. కెమెరా ఉంటే కెమెరాలో ఇంకా క్లియర్గా తెలుస్తుంది కనుక ఈ విధంగా మీరు అన్నీ గమనిస్తూ జాగ్రత్తగా పార్కింగ్ అయితే చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఇది. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ బై.